Hello everyone, welcome back to my channel. Hope you all are doing really good. తమ్నేల్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నా మనసుకు నచ్చిన ఒక పని చేశానండి. ఇక్కడ మా అపార్ట్మెంట్కి దగ్గరలో 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి ఏదో పని చేసుకొని బ్రతుకుతున్నారు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ వాళ్ళకి 3 చిల్డ్రన్ ఉన్నారు. సో వాళ్ళు ఎండకి వానకి ఒక చిన్న టెంట్ వేసుకొని అక్కడే ఉంటున్నారండి. ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ పిల్లల్ని కిందకి తీసుకెళ్ళినప్పుడు అంతా వాళ్ళని చూస్తే బాధేస్తుంది. అంటే మా పిల్లల్లానే వాళ్ళు కూడా పసిపిల్లలు కదా, ఆ మట్టిలో ఎలా ఉంటున్నారు, పాములు వచ్చినా పురుగులు వచ్చినా ఏమొచ్చినా ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి అని మాకు రోజు బాధగానే ఉంటుంది. సో రీసెంట్గా మా పాపకి బర్త్డే చేశాం కాబట్టి ఒక 200 మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకున్నాము. వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము, బట్ వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదని అడిగితే పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, మేము ఎందుకు రావడం అని చెప్పేసి రాలేదని చెప్పారు. సో మీరేమి ఫీల్ అవ్వకండి, మీకోసం నేనే స్వయంగా ఫుడ్ చేసుకొని వచ్చి ఇస్తానని చెప్పాను. సో ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా వాళ్ళకి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేసుకొని స్వయంగా ఇచ్చానండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు చేశారు, ఇలాంటి వీడియోస్ అన్నీ ఎందుకు పెడుతున్నారని మీరు అనుకోవచ్చు, బట్ ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ నెగిటివ్లీ. ఐఎమ్ ఏ యూట్యూబర్, నాకు ఇలాంటి మంచి విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉంటుంది. అంటే ఏ విషయంలో అయినా మంచి చెడు రెండూ ఉంటుంది. మనం మంచి కోణం నుంచి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. సో ఇది నేను మంచి కోసమే చేశాను, మంచి కోరే చేశాను. అండ్ ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు, నేను ప్రీవియస్లీ ఓల్డ్ ఏజ్ హోమ్ వీడియోస్ చేసినప్పుడు నా ఫ్రెండ్స్ చూసి ఇంకా కొత్త వాళ్ళందరూ చూసి కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. సో ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు వీళ్ళ వరకే కాదు, మీ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితిలో ఉంటే అట్లీస్ట్ 1 డే అన్నా మీరు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తేనే వాళ్ళ రియల్ పెయిన్ ఏంటో మనకు అర్థమవుతుంది. అప్పుడే మన ద్వారా వాళ్ళకి ఏం హెల్ప్ చేయగలుగుతామో మనకి తెలుస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఇదే ఆలోచించాలి. అలాంటప్పుడే మనం హెల్ప్ చేయగలుగుతాము మనకు తగినంతలో. సో నేను ఫ్యూచర్లో నా ఛానల్ ఫేమస్ అయ్యి అమౌంట్ ఏమైనా వస్తే కూడా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికే యూజ్ చేయాలనుకుంటున్నాను. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అన్ని దానాల కంటే కూడా అన్నదానం అండ్ వస్త్రదానం మాత్రమే గొప్పదని అంటారు. ఎందుకంటే ఆ రెండు లేకపోతే బ్రతకలేం కదండి. సో మనకు వీలున్నప్పుడు, వాళ్ళకి అవసరమైనప్పుడు ఇలాంటి హెల్ప్ చేద్దాం. దానం కోసమే కదా ఫుడ్ చేస్తున్నానని చెప్పి ఎలా పడితే అలా చేయలేదండి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఇష్టపడి తినాలని చెప్పేసి చాలా శ్రద్ధగా వంట చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. ఆ కుకింగ్ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. సో దట్ ఇలాంటి వాళ్ళకి కొంతమందికైనా నేను హెల్ప్ చేయగలుగుతాను. నా ఓన్గా సంపాదించితే నేను ధైర్యంగా ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతానండి. బట్ ప్రతిసారి నేను ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేయలేను. హస్బెండ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రతిసారి వాళ్ళని ఫోర్స్ చేసి అమౌంట్ తీసుకొని మనం ఇంకొకరికి హెల్ప్ చేయడం కరెక్ట్ కాదు. అదే మనం సంపాదిస్తే మనం ఎప్పుడైనా ఎవరికైనా మనం మనస్ఫూర్తిగా హెల్ప్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మీ అండ్ సపోర్ట్ మీ. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా బగారా రైస్ చేయడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక అందులోకి ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ 1 kg రైస్ తీసుకున్నాను. సో దానికి తగినట్లుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. బగారా రైస్ చాలా సింపుల్గా అయిపోతుందండి, బట్ టేస్టీగా ఉంటుంది. మీరు చూస్తున్నారుగా, ఇవే ఇంగ్రీడియంట్స్. స్పైసెస్ వేసుకున్నాక అందులోకి 5 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వేసుకున్నానండి. బగారా రైస్ని మనం చికెన్ కర్రీతో తింటాం కాబట్టి ఈ రైస్ ఎక్కువ స్పైసీగా ఉంటే బాగోదండి, మీడియం స్పైస్తో ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మలు, అలాగే కొత్తిమీర రెమ్మలు కూడా యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కొత్తిమీర కూడా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందని చెప్పేసి ఫస్ట్లోనే వేసుకునేసాను. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్ త్వరగా మగ్గిపోతుంది. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు అందులోకి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 10 పుదీనా రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత ఇందులోకి 1 kg రైస్ వేసాను. ఇది మా ఇంటి బియ్యం అండి, టేస్ట్ బాగుంటుందని చెప్పి ఈ రైసే వాడాను. ఇందులోకి 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. రైస్ని కూడా మరో 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మెతుకులుగా ఉంటుంది. అంటే బాగా ఉడుకుతుంది అండ్ అలాగే ఒక మెతుక్కి అతుక్కోకుండా బాగుంటుంది. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి కొలత. వాటర్ పోసిన వెంటనే కాకుండా కాసేపు ఇలా ఉడికించి అది దగ్గర పడినప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయాలండి. సో ఈ ఆకులు, ఈ మసాలా అంతా కూడా పైన పేరుకుపోకుండా మధ్యలో అంతా కూడా కలుస్తుంది అలా చేయడం వల్ల.
ఫైనల్గా తగినంత సాల్ట్ని యాడ్ చేసుకునేసి కుక్కర్కి మూత పెట్టేసేయాలి. 3 విజిల్స్ వచ్చి ఆ ఎయిర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చూద్దామండి ఎలా ఉందో. ప్రెషర్ కుక్కర్ అయినా సరే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసాను. రైస్ చూడండి పలుకులుగా ఉంది అండ్ అలాగే బాగా ఉడికింది. సో వేడివేడిగా ఉన్నప్పుడే ఈ రైస్ అంతటిని కూడా పిల్లల కోసం హాట్ బాక్స్లోకి తీసి పెట్టేస్తున్నాను. కర్రీ కోసం 1 kg చికెన్ తెప్పించుకున్నానండి. ఈ చికెన్ని క్లీన్గా 5 times వాష్ చేసుకున్నాను. చికెన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అందులోకి 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఇంటి కారం కాబట్టి ఎక్కువ కారంగా ఉందని చెప్పేసి ఓన్లీ 2 స్పూన్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. అండ్ 2.5 స్పూన్ కొరియాండర్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 4 పుదీనా ఆకులను యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. అండ్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే కర్డ్ కూడా ఇప్పుడు ఒక 1 to 2 స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. బట్ నేను మసాలా వేసేటప్పుడు కర్డ్ వేస్తాను, మ్యారినేట్ చేసేటప్పుడు వేయను. ఇప్పుడు ఈ చికెన్ని 1/2 అవర్ పాటు పక్కకు పెట్టేసుకునేసి మసాలాకు రెడీ చేసుకుందాం. 2 మీడియం సైజ్ ఆనియన్, 1 టొమాటో, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు, చెక్క, 2 కరివేపాకు రెమ్మలు, 1 కొత్తిమీర రెమ్మ. వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ కర్డ్ యాడ్ చేసుకున్నాను. దాన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ కానీ లేదా కుక్కర్ కానీ తీసుకొని అందులోకి 5 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జస్ట్ 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. అందులోకి కొంచెం కూర వడియం వేసాను కమ్మదనం కోసం. ఇప్పుడు ఇందులోకి మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ మసాలాలోకి పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలోకి చిటికెడు పసుపు అండ్ అలాగే చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే అది తొందరగా మగ్గిపోతుంది. ఈ మసాలాను 15 minutes పాటు మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అవుతుంది, బ్రౌన్ కలర్లోకి వస్తుంది అండ్ ఆయిల్ కూడా మసాలా నుంచి సపరేట్ అవుతుంది. సో ఆ టైంలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. minutes బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు పులుసు పలచగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. అది చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకునేసి ఫైనల్గా కొత్తిమీర చల్లుకునేసి బాగా ఉడికించుకోవాలి. బగారా రైస్కి ఇలా ఉంటే బాగుంటుందని పిల్లలు బాగా ముద్దగా కలుపుకొని తింటారని ఇలా చేశానండి. ఇలా చక్కగా 2 బ్యాగులకి సర్దుకొని తీసుకొని వెళ్ళిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. తమిళ్ వాళ్ళు కదా, పిల్లలు అయితే రొంబ థ్యాంక్స్ అక్క అని చెప్తూనే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కట్టెల పొయ్యిలో వండుకుంటారండి. మేము 1 kg చికెన్ తెచ్చిస్తాము, మీరు వండుకుంటారా అంటే లేదమ్మా మాకు ఇక్కడ పొయ్యి సరిగ్గా మండదు అని చెప్పారు. సో అందుకోసమే నేను చేసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నారుగా అదే వాళ్ళు ఉండే ఏరియా అంతా కూడా ఇక్కడ జాడీలు అమ్ముకొని బ్రతుకుతున్నారనమాట. వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంకి వచ్చి ఇక్కడ బతుకు సాగిస్తున్నారు. అమ్మే ఐటమ్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. మనం షాపింగ్ మాల్స్లో ఇంకా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద షాప్స్లో కొనడం కంటే ఇలాంటి వాళ్ళ దగ్గర కొంటే వాళ్ళకి కొంచెం ఉపయోగపడుతుంది అండ్ అలాగే క్వాలిటీ కూడా బాగుంటుంది. మీ 3వ అబ్బాయి ఎక్కడ అని అడిగితే వేరే చోటికి వెళ్ళారు అని చెప్పారు. ఇప్పుడు హ్యాపీనా అమ్మ అది సరిపోతుందా అని అడిగితే సరిపోతుందమ్మా మాకు 2 times తినొచ్చు మేము అని చెప్పారు. అండ్ అలాగే ఎప్పుడైనా మేము ఫంక్షన్స్ చేస్తే మీరు ఖచ్చితంగా రావాలి, ఏ మొహమాటం పడద్దు అని చెప్పాను. సరే అని చెప్పారు. పిల్లల్ని ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదివించవచ్చు కదా అని చెప్పాను. ఈ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇక్కడే చేర్పిస్తామని చెప్పారు.
ఇలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల కూడా ఉంటారు. సో మీకు తగినంత హెల్ప్ చేయండి. ఐ డోంట్ మీన్ వీ హ్యావ్ టు హెల్ప్ ఎవ్రీడే బికాస్ వీఆర్ నాట్ రిచ్. సో అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ వీ కెన్ హెల్ప్. ఇలా ఫుడ్ అయినా ఇవ్వగలుగుతాం కాబట్టి సో ప్లీజ్ టు హెల్ప్ పీపుల్. అలాగే మనం రోడ్స్ పైన ఆరోగ్యం బాగాలేని పెద్దవాళ్ళను, పసిపిల్లలను చూస్తూనే ఉంటాము. వాళ్ళ కోసం అనాథాశ్రమాలు ఉన్నాయి. సో మనం ఇనిషియేట్ తీసుకొని అలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఆశ్రమంలో చేర్పిద్దామండి. సో ఫైనల్లీ ఈరోజైతే ఇలా హ్యాపీగా చేయగలిగాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.